దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరలా నాకిచ్చిన యొక్క సమయాన్ని బట్టి నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా మనం బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతాను. అందరూ జాగ్రత్తగా వినండి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఈ యొక్క మాటను గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. నిజంగా ఇక్కడ యెషయా ప్రవక్త నిన్నటి దినం మనము ఏలియనగా మనకు శిశువు పుట్టెను అనేది విన్నాం. ఈరోజు ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. ఎంత గొప్ప మాట చూడండి. కన్యక మరియమ్మ గర్భవతి అయి పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భమును ధరించి కుమారుని కని ఆయనకంట ఏ ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క దేవుడు ఎలాగ మనకు తోడై ఉంటాడు అనేది 5 విషయాలు మనం నేర్చుకుందాం. ఎన్నండి? 5. మొదటిగా యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనములో ఒక మాట ఉంది. దేవుడు ఎట్లా మనకు తోడై ఉంటాడంటే, నేను మీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉండెదను, దిగులు పడకుము, భయపడకుము, జడియకుము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఎవరు చెప్పగలరండి ఈ మాట? కానీ దేవుడు అంటున్నాడు, ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. దేవుడు అంటున్నాడు, మీరు భయపడాల్సిన అవసరము లేదు, నేను మీకు తోడై ఉన్నాను, నేను చెప్పి ఉన్నాను కదా, నేను మీకు తోడై ఉన్నాను అని యెషయా గ్రంథంలో దేవుడు సెలవిచ్చుచున్నాడు. రెండవదిగా ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనములో, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ద్వితీయోపదేశ కాండములో కూడా దేవుడు అంటున్నాడు, నేను నీకు ముందరగా వెళ్తాను, నేను నీకు తోడై ఉంటాను. ఎలాంటి మెట్టలు, ఎలాంటి లోతులు, ఎలాంటి పల్లం ఏదైనా సరే నేను నీకు ముందుగా వెళ్తాను. నీ ముందు నడుచువాడు నైనా యెహోవాను నేనే, నేను నీకు తోడై ఉన్నాను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థం. మొదటిగా అంటున్నాడు, భయపడొద్దు, దిగులు పడొద్దు, జడియొద్దు, నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాను, నేను మీకు తోడై ఉన్నాను. రెండవదిగా అంటున్నాడు ఏమని, నీ ముందర నేను నడుస్తాను, నేను నీకు తోడై ఉంటాను. నీకు ముందుగా నేనున్నప్పుడు నేను నీకున్న ఆటంకాలన్నీ కూడా తొలగిస్తూ నేను నడిపిస్తాను. మూడవదిగా అంటున్నాడు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనములో, నీ మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. నేను కొద్ది దూరం నీతో వస్తాను, మార్గం మధ్య వరకు నీతో వస్తాను, నీకు తోడై ఉంటాను అని దేవుడు చెప్పడం లేదు. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఆయన ఏంటంట, మన మార్గమంతటిలో కూడా ఆయన మనకు తోడై ఉంటాడు. మనం భయపడాల్సిన అవసరం అసలు లేనే లేదు. నాలుగవదిగా కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనములో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడైయుందువు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థం. ఆయన ఎక్కడ కూడా ఉంటాడంట, గాఢాంధకారపు లోయలో మనము సంచరించిన, ఎలాంటి ఊబిలో మనమున్నా కూడా ఏ అపాయానికి భయపడకుండా దేవుడు మనకు తోడుగా ఉంటాడంట. సింహాల బోనులో దానియేలు నేసిన దానియేలుకు తోడై దేవుడున్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోను అగ్నిగుండములో వేసిన వారి ముగ్గురికి దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు నీకు నాకు ఏ అపాయము రాకుండా, ఏ గాఢాంధకారపు లోయ అయినా పర్వాలేదు, ఆయన మనకు తోడుగా ఉంటాడంట. ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం.
ఏ గాఢాంధకారపు లోయలో ఉన్నా మనకు దేవుడు తోడై ఉన్నాడు. చివరిగా ఐదో మాట మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. మీకు తోడై ఉన్నాను. హల్లెలూయా! హల్లెలూయా! ఈ యొక్క ఈ డేనే కాదు, రేపే కాదు, మరునాడే కాదు, సంవత్సరము కాదు. మీ యొక్క ఈ యొక్క యుగ సమాప్తి వరకు కూడా నేను మీకు తోడై ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 7:14లో ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడని అర్థం. ఎలాగ దేవుడు తోడుంటాడంట, మొదటిగా నేను మీతో చెప్పి ఉన్నాను, మీకు తోడై ఉంటాను, భయపడొద్దు, జడియొద్దు. పేరు పెట్టి మిమ్మల్ని పిలిచాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను మీకు తోడుగా ఉన్నానంటున్నాడు. రెండవదిగా మీకు ముందుగా నేను నడుచుకుంటూ వెళ్తాను. నేను మీకు తోడుగా ఉంటానంటున్నాడు. మూడవదిగా నీ మార్గమంతటిలో కూడా నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరమో లేదంటున్నాడు. నాలుగవదిగా గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. వై? బికాజ్ దేవుడు మనకు తోడై ఉన్నాడు. అలాంటి ఏదైనా సరే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఐదవదిగా చివరిగా చెప్తున్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా! ఇది నిజమైన క్రిస్మస్. ఇమ్మానుయేల్ అని పేరు పెడుతున్నారు. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడు. ఎవరు తోడున్నా లేకపోయినా, ఎవ్వరు విడిచిపెట్టి వెళ్ళినా కూడా దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టడు. నేను నీకు తోడై ఉన్నాను బిడ్డ అని అంటాడు దేవుడు. మన తల్లిదండ్రులు, బంధుమిత్రులు, స్నేహితులు ఎవ్వరు మనకి మాట చెప్పలేరు. కానీ దేవుడు ఏ సమయంలో అయినా, ఏ క్షణములో అయినా, ఏ పరిస్థితిలో అయినా, ఏ గాఢాంధకరపు లోయలో అయినా, ఏ అపాయములో ఉన్నా కూడా ఆయన మనకు తోడుగా, నీడగా, అండగా, ఆశ్రయముగా ఉంటాడన్న విశ్వాసముతో మనం క్రిస్మస్ అనేది జరుపుకోవాలి. వై? బికాస్ మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన. కుమారుని కనింది. ఆయన ఏమంటున్నాడు? ఆయన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనకు తోడుగా ఉంటాడంట. హల్లెలూయా! హల్లెలూయా! దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడయుండును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు. ఇదిగో నాయన, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును. ఇమ్మానుయేల్ అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడు. అవును ప్రభా! నా తండ్రి మీకు స్తోత్రాలు. భయపడొద్దు, దిగులు పడొద్దు, నేను మీకు తోడై ఉన్నానంటున్నావు. నీ మార్గములో నేను తోడై ఉన్నానంటున్నావు. గాఢాంధకారపు లోయలో తోడై ఉన్నానంటున్నావు. యుగ సమాప్తి వరకు తోడై ఉంటున్నానంటున్నావు. సమస్త విషయాల్లో మీరు మాకు తోడుగా, నీడగా ఉంటారనే విశ్వాసాన్ని మాకు కలుగచేసినప్పుడే అది నిజమైన క్రిస్మస్‌గా మేము సెలబ్రేట్ చేయడానికి సహాయం చేయండి. విన్న వాక్యాన్ని మా హృదయంలో ఫలింప చేయండి. యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించిన గాక. ఆమేన్. ఆమేన్.